గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నేను రాఘవరావు మాట్లాడుతున్నాను, ఏరియా మేనేజర్ని. ఇవాళ ఈ మీటింగ్లో కొత్తగా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్నా. నేను ఈ బిజినెస్లోకి వచ్చి నియర్లీ 2.5 years అవుతుంది. బేసికల్ ఎంఎస్ సివిల్ ఇంజనీర్. నేను ఈ బిజినెస్లో పెద్ద పెద్ద టీములు తయారు చేసిన వాళ్ళల్లో నేను కూడా ఒకడిని, బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళల్లో నేను కూడా ఒకడిని. నేను ప్రజెంట్ ఏలూరు, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్ నుంచి మాట్లాడుతున్నా. అయితే ఈ బిజినెస్ని మనం అన్ని బిజినెస్ లాగా చూడకూడదు. కారణం, దీన్ని అడ్వాన్స్డ్ ఫ్రాంచైజింగ్ బిజినెస్ అంటారు ప్రపంచంలో. ఇది ఒక కొత్త తరహా వ్యాపారం. మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే కొన్ని బుక్స్ చదవండి. ఇంటర్నేషనల్ ఆదర్శి, బిజినెస్ స్కూల్ బై రాబర్ట్ కియోసాకి, అలాగే ది బిజినెస్ ఆఫ్ ది 21st century, 21వ శతాబ్దంలో వ్యాపారాలు అని రాశారు. అందులో కొన్ని పుస్తకాలలో ఏమని మెన్షన్ చేశారంటే, జాగ్రత్తగా వినండి కొత్త వాళ్ళు. మోస్ట్ ప్రాబబ్లీ దీస్ టైప్ ఆఫ్ బిజినెసెస్ ఆర్ లీస్ట్ అండర్స్టూడ్ అండ్ మోస్ట్ మిస్అండర్స్టూడ్ బిజినెస్ ఆన్ దిస్ ఎర్త్ అన్నాడు. అంటే తెలుగులో అర్థం ఏంటి అంటే, బహుశా ఈ భూప్రపంచములో ఇలాంటి వ్యాపారము అతి తక్కువ మందికి అర్థమై ఎక్కువ మంది అపార్థము చేసుకుంటారు అని చెప్పాడు అతను. ఎంత చక్కగా చెప్పాడు చూడండి, ఒక్క వాక్యంలో చెప్పేశాడు. అంటే అర్థం ఏమిటి అంటే, ఈ వ్యాపారం ఎక్కువ మందికి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? మీరు మర్రి చెట్టు అని అడగండి. ఒక 30 ఏళ్ళు, 50 ఏళ్ళు, 70 ఏళ్ళు ఉన్న మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి చూడండి. ఎస్పెషల్లీ కొత్త యంగ్స్టర్స్కి అసలు తెలియదు దాని విత్తనం ఎంత ఉంటుంది అని. ముసలి వాళ్ళని, ఒక 70 ఏళ్ళు వయసు ఉన్న వాళ్ళని, అలాంటి వాళ్ళని అడగండి. ఎందుకు? జనరల్గా అంత పెద్ద వృక్షం, పెద్ద పెద్ద ఓడలు దిగిపోయి పెద్దగా పెరిగిపోయి ఉంటుంది. దాని విత్తనం ఎంత ఉంటుంది అంటే, నాకు కూడా చానాళ్ళు తెలియదు. నేను కూడా ఏదన్నా ఒక చిన్న గుండులాగా ఉంటుందేమో, లేకపోతే ఏదన్నా వేరుశనగ విత్తనం అంత ఉంటుందేమో అనుకున్నాను. కాదు, గసగసాలంత సైజులో ఉంటుందట దాని విత్తనం. ఇది పెద్దవాళ్ళు చెప్తే నేను తెలుసుకున్నా. అంటే అంత చిన్న విత్తనంలో నుంచి అంత మహావృక్షం ఎలా వస్తుంది అనేదే నేచర్. అలా ఈ బిజినెస్లో కూడా మీరు ఇవాళ వేసే విత్తనం ఒక 1.5 2 years తర్వాత డౌన్ ది లైన్ చూస్తే ఒక మహావృక్షం అయిపోయి ఉంటుంది. నేను 2.5 సంవత్సరాల క్రితం నన్ను ఈ బిజినెస్లోకి తీసుకొచ్చింది మై గ్రేట్ మెంటర్ అండ్ మై వెల్ విషర్ త్రిమూర్తి గారు. ఆయన రిటైర్డ్ గవర్నమెంట్ కాలేజీ లెక్చరర్, బేసికలీ ఈజ్ ఏ సివిల్ ఇంజనీర్. మొదటిసారి చెప్పినప్పుడు నాకు అర్థం కాల. ఒక విధంగా మొహమాటంతో, ఆబ్లిగేషన్తో ఈ బిజినెస్లోకి వచ్చా. అంతేగాని ఇదేదో గొప్ప బిజినెస్, ఇందులో బాగా డబ్బులు సంపాదించచ్చు అని నేను రాలా. తర్వాత ఆయన సీనియర్ వేణుగోపాల్ గారు, ఆయన ఆల్రెడీ ₹1,00,00,000 తీసుకున్నారు. ఆయన ఇన్కమ్ అప్పుడు చూశాను 2.5 years బ్యాక్. అప్పుడు చార్టెడ్ అకౌంటెంట్ దగ్గరికి వెళ్ళి, ఇది పబ్లిక్ లిమిటెడా కాదా, హైకోర్టు లాయర్ దగ్గరికి వెళ్ళి, లేక ఇది నిజంగా గవర్నమెంట్ రిజిస్టర్డ్ చిట్టా, ఇలాంటివి తెలుసుకున్నాక స్టార్ట్ చేశా. అంటే ఈ బిజినెస్ నేను ఇంచుమించుగా కన్స్ట్రక్షన్ డిజైన్స్ 4 years, సాఫ్ట్వేర్లో ఒక 9 years సీనియర్ ఇంజనీర్ వర్క్ చేశా. ఆ తర్వాత జాబ్ మాని ట్రెడిషనల్ బిజినెస్లో ఉన్నా. అంటే ఇంచుమించుగా 12-15 ఏళ్ళు మార్కెటింగ్లో కూడా అనుభవం పెట్టుకుని కూడా నాకు ఈ వ్యాపారం అర్థం కాల. మొదటిసారి త్రిమూర్తి గారు చెప్పినప్పుడు, ఏంటండి ఈ బిజినెస్ అంటే, ఏమీ లేదండి, మీ చిట్టు మీరు కట్టుకుంటూ, అంటే మీ డబ్బుల్ని ఇందులో దాచుకుంటూ ఒక 2 వ్యక్తుల్ని దాచుకోమని చెప్పండి, ఇందులో మీరు బాగా డబ్బులు సంపాదించవచ్చు అన్నారు. అరే, డబ్బులు దాచుకుంటూ డబ్బులు సంపాదించే విధానం అనేది ఇప్పటి వరకు నా జీవితంలో వెళ్ళిన, ఐఎమ్ 50+. అరే, ఇలాంటిది అసలు ఉంటుందా? నమ్మబుద్ధి కాల నాకు. ఈవెన్ నమ్మకం కలగలేదు. నేను 1.5 month నమ్మలేదు ఈ వ్యాపారాన్ని. అంటే మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు ఆల్రెడీ కొంతమంది కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. నెగిటివ్ పీపుల్ ఉంటారండి సొసైటీలో, జాగ్రత్త. నెగిటివ్ పీపుల్ అంటే ఎవరో, ఇందులో సక్సెస్ కాని వాళ్ళు, ఈ బిజినెస్ మీద అవగాహన లేని వాళ్ళు, అందరూ నెగిటివ్ పీపులే. అంటే ఫేస్ మీద రాసి ఉండదు కదా ఇతను నెగిటివ్, ఇతను పాజిటివ్ అని. మరి మీకు ఎలా తెలుస్తుంది? సింపుల్. ఇందాక కూడా ప్రభాకర్ గారు మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. ఏమంటే పలానా సినిమా ఎలా ఉంది, ఆ సినిమా చూసినోడికి తెలుస్తుంది బాగుందో లేదు. అంతేగాని ఆ థియేటర్ దగ్గర ఎవడో కనపడితే ఎలా ఉంది బాబు అని అడగండి, వాడు చూస్తే కదా చెప్పేది. అలాగే ఈ బిజినెస్ లో అనుభవంతో మాట్లాడుతున్నా. అందువలన మీరందరూ కూడా ఈ బిజినెస్ లోకి వచ్చి, ఇక్కడ మేమందరం మా డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకున్నాం,
అలాగే మమ్మల్ని నమ్ముకుని వచ్చిన వాళ్ళ అందరి జీవితాలు మారుతాయి. ఇది లైఫ్ చేంజింగ్ బిజినెస్ ఆపర్చునిటీ. మీ జీవితమే కాదు, మీ ఫ్యామిలీ యొక్క ఫ్యూచర్ కూడా మార్చే శక్తి గల వ్యాపారము. దిస్ ఈజ్ ఎ వరల్డ్స్ గ్రేటెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పగలను. సో అందువలన మీరు కావాలంటే ఇంకొకసారి వినండి. డౌట్స్ ఉంటే మిమ్మల్ని పిలిచిన వాళ్ళ పైన ఫీల్డ్ ఆఫీసర్, ఆర్గనైజర్, డెవలప్మెంట్ ఆఫీసర్ ఉంటారు. ర్యాంకు పెరిగే కొద్దీ వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుని మీరందరూ కూడా వచ్చి మాలాగా హ్యాపీగా డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలని ఆశిస్తూ, ఈ మీటింగ్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఆరోగ్యంగా, సంతోషంగా, సకల సంపదలతో వర్ధిల్లు గాక. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ త్రిమూర్తి గారు. బ్యాక్ టు ది హోస్ట్.